తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హైడ్రాని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినప్పుడు మొదట తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. బెదిరించడానికో భయపెట్టడానికో దీన్ని ఒక ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి మాటలు వినిపించాయి. బట్ లేటెస్ట్గా వచ్చినటువంటి వానలు, వరదలు ఒక అనివార్య పరిస్థితిని క్రియేట్ చేశాయి. హైడ్రాను కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణ అంతా విస్తరించేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మన తెలంగాణకి ఎడిటర్గా మీరు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత బోల్డ్ అన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి తెలంగాణకి సంబంధించి. పొలిటికల్ ఇష్యూస్ అన్నిటిని పక్కన పెడితే సామాజికంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం హైడ్రా వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, లేకుంటే టార్గెట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తోంది సార్ మీకు? ఇప్పుడు హైడ్రా అనేది ప్రారంభించినప్పుడు ఇప్పుడు దాన్ని ఫుల్ ఫామ్ మీరు చూస్తుంటారు. హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి? డిజాస్టర్ రిలీఫ్, అసెట్ ప్రొటెక్షన్. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒక డిజాస్టర్ రిలీఫ్ అంటే ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు దాని నుంచి ప్రజల్ని కాపాడడం, వాళ్ళకి సహాయపడడం, దట్ ఇస్ వన్. సెకండ్ ది అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ దగ్గరికి వచ్చేసరికంటే ఆస్తుల్ని రక్షించడం. ఆస్తులు అంటే ఏమిటి? మనుషులు నివసించే భవనాలు, ఇళ్ళు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన స్థలాలు కాదు. ఆస్తులు అనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల కిందకి వస్తాయి. ఇవి దశాబ్దాల తరబడి ముగ్గురు నెక్సస్తో ఇవన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఒకటి బ్యూరోక్రసీ, అధికారులు. ఫస్ట్ థింగ్, ఈ చెరువులు, కుంటలు ఉండే దగ్గరలో ఉండే రైతులు కానీ ఇతరులు కానీ భూములు ఉంటాయి కదా, వాళ్ళు ఫస్ట్ లాభానికి అమ్మేసుకోవాలి భూములు, లేదా వేరే దీంతో అమ్మడం. అట్లాంటి వాటిని ఇళ్ళు కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చే అధికారులు రెండోది. వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్న పొలిటికల్ సిస్టమ్. ఈ మూడు సెక్షన్స్ చేసిన పని కారణంగా ఇవాళ హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలోని ఇతర జిల్లాలు కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కూడా ఇవాళ వర్షం విలయం సృష్టించడానికి కారణం ఏంది అంటే ఆక్రమణలు. చెరువులను ఆక్రమించినాం. యాక్చువల్గా హైదరాబాద్ నగరం అనేది కొన్ని వందల గ్రామాలతో కలిసిన ఇది నగరం. హైదరాబాద్ నగరం కొన్ని వందల చెరువులు. హైదరాబాద్ నగరానికి మంచినీటి సౌకర్యం కల్పించడానికి నవాబుల కాలంలో, నిజాం కాలంలో తవ్విన కొన్ని చెరువులు, హుస్సేన్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, మూసి, ఇవన్నీ కూడా. మూసి నది ఇవాళ ఎట్లా ఉన్నది? మొత్తం మురికి కాల్వగా తయారైంది. లేదా దాని మీద ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి అసలు మూసి నది అనే అనిపించకుండా పోయింది. ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాలుగా దాన్ని మూసి రివర్ ఫ్రంట్ని మళ్ళీ మేము రివైవ్ చేస్తామని ఒక మాట పాలిటీషియన్స్ నుంచి వినబడుతుంది, ప్రభుత్వాల నుంచి వినబడుతున్నది. దానికోసం ఏదో కార్పొరేషన్ లాంటిది కూడా వేసినట్టు 5,000 కోట్లు ఏది చేస్తామంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్గానే చేస్తూ ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీరు చెరువులను, కుంటలను వీటన్నిటిని ఆక్రమించేసి నాలాలు. ఇప్పుడు ఏం కావాలి? ఒకటి, వర్షం పడితే ఆ వర్షం నీళ్లు పోవాల్సిన చోటుకి వెళ్ళే మార్గం ఉండాలి. రెండవది డ్రైనేజీ వ్యవస్థ. మీరు వర్షం నీళ్ళు ఇవాళ మీరు జూబ్లీహిల్స్ కొండల మీద ఇళ్ళు కట్టుకొని కూర్చొని ఉంటే, మామూలుగా జూబ్లీహిల్స్ మీద వర్షం పడితే జూబ్లీహిల్స్లో పడే వర్షపు నీళ్లు ఎటు పోయేవి? ఇటు కిందికి వెళ్తూ పంజగుట్ట మీదుగా హుస్సేన్ సాగర్లోకి పోయేవి, అంటే ట్యాంక్ బండ్లోకి పోయేవి. అటు పోకుండా ఆపి
అక్కడంతా ఆక్రమణలు అయ్యి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కింద పంజగుట్ట ఏరియాస్ అన్నీ మొత్తం అంతా మీరు బిల్డింగ్స్ కట్టేసి హుస్సేన్ సాగర్లోకి పోకుండా చేసి హుస్సేన్ సాగర్ను కూడా ఆక్రమించేసి ఒక నెక్లెస్ రోడ్ కట్టి ఒక ప్రసాద్ ఐమాక్స్ కట్టి ఒక ఎన్టీఆర్ స్మృతివనం కట్టి ఇట్లాంటివన్నీ చేసి అక్కడ మీరు అటువైపు నీళ్లు పోకుండా చేయడానికి ఏం చేసినారు, జూబ్లీ హిల్స్ మీద పడే వర్షం నీళ్ళన్నీ కూడా ఇటువైపు కింద టోలీ చౌకి ఇది చేసినారు, మళ్ళీ ఇచ్చినారు. దాంతో ఏమవుతుంది, పెద్ద వర్షం పడి నీళ్లు పోతే అవన్నీ టోలీ చౌకి లాంటి బస్తీల్లో పేదలు నివసించే బస్తీల్లోకి పోయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, పాలకులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ నెక్సస్ రాజకీయ నాయకులు, రెవెన్యూ వ్యవస్థ, బ్యూరోక్రసీ వీళ్ళంతా కలిసి వీళ్ళని ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్. ఇవాళ హైదరాబాద్లో భూమి అనేది ఒక పెద్ద వ్యాపార వనరు ఇవాళ హైదరాబాద్. కాబట్టి ఎక్కడ భూములు లేకుండా పోయినాయి, నాలాల మీద ఇళ్ళు కట్టినారు. నిన్న మీరు చూసినారు ఇక్కడ మోకిలా అనే ప్రాంతంలో ఒక విల్లాల సముదాయం, ఒక్కొక్క విల్లా 6 కోట్ల రూపాయలు. అట్లాంటివి 120, 130 విల్లాలు. అంతా కూడా చాలా బయట ఎక్కడో అమెరికాలో అక్కడ ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, లేదా వ్యాపారాలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళంతా నిన్న ఆ నీళ్ళలో నిలబడి చెప్తున్నారు, అసలు మాకు ఇది తెలిస్తే మేము కొనుక్కునే వాళ్ళం. ఎవడు కొనుక్కోమనండి నిన్ను, ఇవన్నీ చూసి విల్లా అనగానే అది కనిపించగానే హాయిగా బ్రహ్మాండంగా ఉందని పోయినారు మీరు. అది చెరువా, శిఖమా, కుంటనా, ఇంకేమన్నా చూసినారా, నాల మీద కడుతున్నారా? ఇవాళ నిన్న ఆ మోకిలాలో జరిగిందంతా కూడా నాల మీద కట్టింది. సో ఇట్లాంటివన్నీ చేయడం కారణంగా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అది ఏ కారణం చేత ఆలోచన ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారికి అనేది మనకు తెలియదు. అభినందించాలి ఆయనను. ఆ హైడ్రా అనే ఒక సంస్థ పెట్టాలని, దాని ద్వారా ఇట్లాంటి ఆక్రమణలన్నిటి తొలగించాలని చెప్పి. మీరు చాలా పొలిటికల్ విమర్శలు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, కానీ తొలి దశలో కొట్టిన వీటిలలో ఆస్తుల్లో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లన్ రాజు సంబంధించింది కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పనిసరిగా ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి. పల్లన్ రాజు చిన్నవాడు కాదు, సోనియా గాంధీ స్థాయికి కూడా పోగలవాడు. బహుశా అక్కడి నుంచి కూడా ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి. ఆయన తట్టుకొని నిలబడగలిగినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించాలి. దానికి ఇంకా నిలబడుతున్నందుకు చాలామంది చాలా విమర్శలు చేసినారు. కేటీ రామారావుకు ఒక బినామీ ఫామ్ హౌస్ ఉన్నది జన్వాడలో, దాన్ని కొట్టడానికే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని. అదేమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వీటిలోకి వచ్చేది కదా, 111 జీవోలోకి వచ్చేది. అది దానికోసం చేస్తున్నాడు అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అట్లాంటివి ఏమన్నా మైండ్లో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఇల్లీగల్గా, అంటే అక్రమంగా కట్టి ఉంటే, అక్రమంగా ఆక్రమించుంటే భూములు, అది ఎవరిదైనా పోవాల్సిందే. కేటీ రామారావుదైనా పోవాలి, రేపు కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా పోవాలి. ఒకవేళ అవి చెరువుల్లో కట్టుంటే, అక్రమంగా ఆక్రమించుకొని కట్టుంటే, నాలాల మీద కట్టుంటే, లేకపోతే మీరు పర్యావరణాన్ని ఎట్లా రక్షిస్తారు? ముఖ్యంగా మీకు ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అంటే, హైదరాబాద్లో ఏ 15 లక్షలు 20 లక్షల జనాభా ఉన్న కాలంలో నిజాం రాజులు ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ, ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాలు, ఇవాళ మీ పాపులేషన్ ఎంత? 2 కోట్లు దాటింది. హైదరాబాద్లో 20 లక్షల పాపులేషన్ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాల్ని 2 కోట్ల మందికి మీరు ఎట్లా ఇచ్చేస్తారు? ఎప్పుడైతే మీరు 2 కోట్ల జనాభా పెరగబోతున్నది, హైదరాబాద్లో జనాభా 2 కోట్లు కాబోతున్నదనే దూరదృష్టి మీకు ఉండి ఉంటే, మీరు తర్వాత కాలంలో ఏనాడైనా ఏ ప్రభుత్వం అయినా, నేను వాళ్ళు వీళ్ళని చెప్పి విమర్శించడం లేదు, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా, తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవి కాదు. మనం గొప్పగా చెప్పుకుంటున్నాము, ట్విన్ సిటీస్ నుంచి ట్రై సిటీ అయింది మనది, ఇప్పుడు 4th సిటీ కట్టుకుంటామని చెప్తున్నాం. నా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, 4th సిటీ కట్టండి, కట్టొద్దని అంటలేను, కానీ ఇదివరకున్న సిటీస్ని నెగ్లెక్ట్ చేయకండి. గతంలో వాళ్ళు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్తారు ఇప్పటికీ. ఏంటంటే, నేను హైటెక్ సిటీ కట్టినాను, నేను ఒక 3వ నగరాన్ని సృష్టించినాను, నేను
అపర విశ్వామిత్రుడు అని చెప్తుంటారు ఆయన. నువ్వు అది కట్టే క్రమంలో ఆల్రెడీ ఉన్న జంట నగరాల్లో అనేక ప్రాంతాలు నరక కూపాలుగా తయారైనవి. ఎక్కడ మీకు కనీసం గార్బేజ్ డంపింగ్ యార్డ్స్ లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మంచినీటి సౌకర్యం సరిగ్గా లేదు. రోజు రోజుకి స్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పేదల్ని ఎలిమినేట్ చేయలేం కదా, పేదరికాన్ని ఎలిమినేట్ చేయాలి కానీ పేదల్ని కాదు కదా ఎలిమినేట్ చేయాల్సింది. మరి వాళ్ళు నివసిస్తున్న స్లమ్స్ పరిస్థితి ఏమిటి? లేదా భూములను ఆక్రమించి పెద్దవాళ్ళు కడుతున్న విల్లాల పరిస్థితి ఏమిటి? ఆ విల్లాలే మునిగిపోతున్నాయి ఇవాళ. ఓ పక్క పేదలు నివసించే స్లమ్స్ మునుగుతాయి, ఇంకో పక్క విల్లాలు మునుగుతాయి. వీటన్నిటికీ ఖచ్చితంగా దూరదృష్టి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇంకో 20 ఏళ్ల వరకు ఈ హైదరాబాద్ని సురక్షితంగా ఉంచాలి అనే ఆలోచన చేసి దూరదృష్టితో వ్యవహరిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. ఇవాళ హైదరాబాద్ ఒకటే కాదు, మనకు జిల్లాలు చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ఈసారి వరస్ట్ ఎఫెక్టెడ్. ఖమ్మం జిల్లా పక్కన వరంగల్ జిల్లా వరస్ట్ ఎఫెక్టెడ్. మనం వరంగల్ జిల్లా ఒక 2-3 సంవత్సరాల క్రితం చూసినాం. వరంగల్ జిల్లా కేంద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితి, రోడ్ల మీదకి రాలేని పరిస్థితి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వరంగల్లో చెరువు ఉన్నది భద్రకాళి. నా చిన్నప్పుడు ఆ చెరువు ఎంత ఉండేనో దానిలో ఇప్పుడు 10వ వంతు కూడా లేదు ఆ చెరువు. చుట్టన్నీ ఆక్రమణలు. ఇవాళ మీరు పోతే ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, దాని ట్యాంక్ బండ్ అంటాం, హుసేన్ సాగర్ కూడా ఏమైంది? మొత్తం ఎన్ని వందల ఎకరాలు ఆక్రమణలకు గురైనాయి. ఆక్రమణలకు గురైంది కాకుండా మిగిలిపోయిన ట్యాంక్ బండ్లకు కూడా మీరు ఫ్యాక్టరీల నుంచి రసాయన కాలుష్యాలు వదులుతూ ఉన్నారు. ఇంత పర్యావరణంతో ఆడుకుంటూ ఉంటే, ఇంత పర్యావరణానికి నష్టం కలిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ప్రభుత్వాల పని కాదు. అట్లా చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వాన్ని క్షమించకూడదు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అందరికీ ఇప్పుడు ఒక చిన్న ఆశ, హైడ్రా. అదొకటి. దీన్ని తప్పనిసరిగా కొనసాగించి చివరికంట ఎక్కడెక్కడ కొన్ని వందల చెరువులు ఉండే హైదరాబాద్లో అవన్నీ రిస్టోర్ చేయగలిగితే ఇంకా అంతకంటే గొప్ప ఇది లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడైతే ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చినట్టే కదా సార్. ఇప్పుడు రాజకీయాలు కాదు, టార్గెటెడ్. నిన్న మొన్న తెలంగాణ అంతటా హైదరాబాద్లో పడ్డ వర్షాలు, అది సృష్టించిన బీభత్సం చూసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా హైడ్రాని మీరు రద్దు చేయండి, మీరు హైడ్రాతో ముందుకు పోవడానికి వీల్లేదు, రంగనాథ్ అక్కడి నుంచి తప్పించండి అనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పొలిటికల్ విమర్శలు వేరు, పొలిటికల్గా ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం వస్తుందో, ఎప్పుడైతే ఆస్తుల నష్టానికి సంబంధించిన వ్యవహారం వస్తుందో, పాలిటీషియన్స్ కూడా నేను అనుకోనంత సాహసం చేస్తారని చూడాలి. సార్, ఇప్పుడు నిజంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్లో ఇన్ని చెరువులు ఆల్మోస్ట్ వేల సంఖ్యలో ఉన్నాయి, వందలకు పడిపోయాయి. ఉన్న 100లో కూడా 60% పైగా ఎంక్రోచ్మెంట్లు అయ్యాయి. ఇన్ని రకాల లెక్కలు ఉన్నప్పుడు ఎవరైనా పర్లేదు, కమ్ వాట్ మే, ప్రతి ఒక్కరి భవనాన్ని లేకపోతే ప్రతి ఒక్క ఎంక్రోచ్మెంట్ని కూల్చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే తప్పదమ్మా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఒకసారి గుర్తు చేయాలి. 1977-78లో ఎమర్జెన్సీ అనంతరం చెన్నారెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆయన ఒక ప్రకటన చేసినాడు, అందరం హర్షించినాం. ఆయన ఏం ప్రకటన చేసినాడంటే, నేను హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తాను, నేను శాటిలైట్ టౌన్షిప్స్ కడదాం. మనం హైదరాబాద్ ఏంది నీకు ముంబై లాగానో లేకపోతే కేరళ రాష్ట్రం లాగానో అట్లా కాదు కదా. మనకు హైదరాబాద్ చుట్టేం సముద్రం లేదు, ఇది లేదు. ఎంత దూరమైనా మనం విస్తరించవచ్చు. ఇటు నిజామాబాద్ వైపు పోవచ్చు, ఇటు కరీంనగర్ వైపు పోవచ్చు, ఇటు వరంగల్ వైపు పోవచ్చు, ఇటు మెదక్ వైపు పోవచ్చు. ఒక 300-400-200-300 కిలోమీటర్ల వరకు కూడా మనం నగరాన్ని ఒక 150-200 కిలోమీటర్ల వరకు కూడా మీరు పోవచ్చు. అప్పట్లో ఆయన చేసినాడు ఈ మాట, ఈ ప్రకటన, శాటిలైట్ టౌన్షిప్స్కి వెళ్దాము, మనం ఈ నగరాన్ని క్రౌడెడ్ చేయొద్దు అని చెప్పినారు. అందరం సంతోషించినాం. కానీ ఏం జరిగింది, 1-2 మాసాల్లోనే ఆయన చార్మినార్ చౌరస్తాలో 6 థియేటర్లకు పర్మిషన్ ఇచ్చినాడు ఆయన.
ఆయనే. అంటే పొలిటికల్ విల్. మరి ఆయన ఏ ఒత్తిళ్లకు లొంగి చేసినారనేది మనకు అనవసరం, కానీ పొలిటికల్ విల్ ఉండాలి. ఇవాళ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఆక్రమణలు మీరు తొలగిస్తే ఏమవుతుంది, అయ్యో ఇన్ని భవనాలు పోతాయి కదా, కొన్ని వందల భవనాలు పోతాయి, కొన్ని వందల విల్లాలు పోతాయి, అయ్యో ఎట్లా అని అనుకోవచ్చు. విస్తరించండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. మీకు ఆల్రెడీ హైదరాబాద్లో మెట్రో వ్యవస్థ ఉన్నది, దీన్ని ఎక్స్టెండ్ చేయండి. మీరు డిఫరెంట్ ప్లేసెస్కి, మీరు అమెరికా లాంటి దేశంలోకి పోయి చూస్తే ఎంతెంత దూరాలు ప్రయాణం చేస్తారు. రోజు ఉదయం లేచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేసి ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వస్తారు. ఎందుకు, ఎట్లా వస్తారంటే వాళ్ళ దగ్గర ఉండే ఒక ఏమంటారు అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రోడ్స్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ ఎంత దూరమైనా ఒక గంటలు చేరుకోగలిగిన పరిస్థితి. ఇవాళ మనకు మెట్రో రైల్ వ్యవస్థను కనుక మీరు డబుల్ ఖర్చు పెట్టి దాన్ని ఇచ్చేయగలిగితే సిటీలో ఎక్కడికైనా పోయి ఉండడానికి ఎవరికైనా అభ్యంతరం ఉండదు, ఎంత దూరం అయినా పోయి ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇవాళ పోవడం లేదా, ఇవాళకి ఇప్పటికే చాలామంది మీరు గమనించినట్టయితే ఔటర్ రింగ్ రోడ్కి అవతల ఇంకా చాలా దూరం పోయి చేవెళ్ళ, వికారాబాద్ దాకా పోతున్న వాళ్ళు ఉన్నారు. వాటన్నిటికీ మీరు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి. చెరువుల్ని కానీ, ప్రభుత్వ స్థలాల్ని కానీ, నాలాల్ని కానీ ఆక్రమించకూడదు. డ్రైనేజ్ వ్యవస్థల్ని పటిష్టం చేయాలా, రెయిన్ వాటర్ డ్రైన్స్ని సరిగ్గా ఇచ్చేయాలా. ఇవన్నీ చూసుకోకుండా మేము నగరాలు కట్టేస్తామంటే కుదరదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు నగరం కట్టినాడు, పాత నగరాలు 2 కుదేలైపోయినాయి, నరక కూపాలుగా తయారైనాయి. మీరు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు పోతే ఒకప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన ప్రాంతాలు అనిపించే నారాయణగూడ, చిక్కడపల్లి, సుల్తాన్ బజార్, కోటి, ఆబెద్ సిట్ లాంటి ప్రాంతాలకు మీరు ఇవాళ వెళ్ళి చూసినట్టయితే దుఃఖం వస్తుంది. అవన్నీ కూడా చెత్త కుప్పలుగా తయారైనాయి. నేనేమంటారు అంటే కొత్త నగరాలను సృష్టించే క్రమంలో ఆల్రెడీ ఉన్న నగరాన్ని పాడు చేసుకోకూడదు కదా. దాన్ని మంచిగా ఉంచుకుంటూనే, దాన్ని మరింత బాగు చేసుకుంటూనే వేరే నగరాలు కట్టాలి, అప్రిషియేట్ చేద్దాం. తప్పనిసరిగా నగరాలు ఎక్స్టెండ్ కావాల్సింది. ఇప్పుడు నేను చెప్పినట్టు హైదరాబాద్కు అదొక గొప్ప అడ్వాంటేజ్ ఉన్నది, ఎంత దూరమైనా వెళ్ళడానికి అవకాశం ఉన్నది, కాబట్టి ఆ పని చేయాలి. హైదరాబాద్ మనం విశ్వనగరంగా ప్రపంచ పటంలో పెట్టాలి అని చూస్తున్నాము. దానికి తగ్గట్టుగా వనరులు కావచ్చు, మన కంపెనీలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఇంత విస్తరించాలి అనుకున్నప్పుడు ప్రైమరీగా పెట్టాల్సినటువంటి ఫోకస్ పెట్టకుండా పోయాము, దాన్ని నెగ్లెక్ట్ చేసాము, డెస్ట్రాయ్ అయ్యేలా చూసాము. మళ్ళీ వాటిని రెజ్యూనేట్ చేసుకోవాలి, పునర్వైభవం రావాలి ఇలాంటి చెరువులకి అంటే ఇంకా ఏం జరగాలంటారు సార్? ఫోకస్ అనేది ఇంతకాలం ఎందుకు పెట్టలేకపోయారు వీటి మీద? అదే నేను చెప్పేది. నేనేమంటున్నాను, ఒత్తిడి అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే భూమి అనేది వాళ్ళ చాలా విలువైంది, వాళ్ళ అన్నిటికంటే ఎక్కువ, బంగారం కంటే కూడా ఎక్కువ విలువైంది భూమి. కాబట్టి భూమి ఎవరి దగ్గర ఉన్నది, ప్రభుత్వ స్థలాలున్నవి, లేకపోతే ఇట్లాంటి చెరువులు, కుంటలు ఇట్లాంటివి ఉన్నాయి. వీటన్నిటిని ఆక్రమిస్తే తప్ప మీకు నగరానికి దగ్గరలో లేదా నగరం మధ్యలో కట్టడానికి లేదా నగరాన్ని ఆనుకొని కట్టడానికి లేకుండా ఉన్నది. కాబట్టి వాళ్ళ ఒత్తిడికి లొంగి రాజకీయ వ్యవస్థ కూడా దీన్ని ఆ పార్శ్వాన్ని పట్టించుకుని ఉండదు, నెగ్లెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచన వచ్చినందుకు అభినందిద్దాం. ఇప్పటికైనా హైడ్రా లాంటి ఒక సంస్థను పెట్టి ఒక ఎవరికి లొంగని, ఎవరి మాట వినని అధికారిని పెట్టడం అనేది గొప్ప విషయం. సో ఇప్పుడు హైడ్రా కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు వరంగల్, ఖమ్మం ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి చోట ఇలాంటిది ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, దాన్ని విస్తరించాలి అనేది. మీరు తెలంగాణలో ఉన్న ఇతర నగరాలే కాదు, ఇతర పట్టణాలే కాదు, మీరు బయట రాష్ట్రాల నుంచి కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన, ఢిల్లీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. అంటే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు చాలా గొప్పగా కనిపించవచ్చు, కానీ మీరు పాత ఢిల్లీకి పోతే మళ్ళీ పరిస్థితి భయానకంగా ఉన్నది. సో అక్కడి వాళ్ళు కూడా ఎంక్వైరీస్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి, విశాఖపట్నం నుంచి కూడా ఎంక్వైరీస్ వచ్చినాయి. నిజానికి ఇప్పటికి విశాఖపట్నం ఇట్లాంటివి ఏవి లేని ఒక అద్భుతమైన సుందర నగరంగా ఉన్నది. అక్కడి నుంచి కూడా ఎంక్వైరీస్ వచ్చినాయి. ఇప్పుడు విజయవాడ పట్టణం, నిన్న మొన్న మనం చూస్తున్నాం విజయవాడ పట్టణం పరిస్థితి అనేది మొత్తం మునిగిపోయి ఉన్నది. గత 5 ఏళ్ల కాలంలో
2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్కడ ఒక రిటైనింగ్ వాల్ అని కట్టినారు కృష్ణలంక ప్రాంతాల్లో. అది కట్టకపోయింటే అసలు నిన్న మొన్న పడ్డ వర్షానికి ఇప్పటికీ తేరుకోలేని స్థితిలో ఉన్న ఆ ప్రాంతాన్ని మరింత విలయం సృష్టించబడి ఉండేది, మరింత వినాశనం జరిగి ఉండేది, ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఒక మంచి పని చేయాలి. అది ఎప్పుడు 2009 నుండో అంతకు ముందు నుండో ఆలోచన చేస్తూ ఉన్నారు దీన్ని అక్కడ రిటైనింగ్ వాల్ ఒకటి కట్టాలని. 2019 వరకు మొదటి దశ కూడా కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 తర్వాత 2-3 దశలు కూడా పూర్తి చేసి మొత్తం పూర్తి చేసినారు. ఇవాళ అదే ఆదుకుంటున్నది విజయవాడ పట్టణాన్ని. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తారా ఇంకోటి అనేది వేరే విషయం, కానీ ఒక మంచి పని జరిగింది, అప్రిషియేట్ చేయండి. అట్లాంటి చర్యలన్నీ జరగాలి. ఇప్పుడు ఖమ్మంలో భూముల ఆక్రమణకు గురైనా, చెరువుల ఆక్రమణకు గురైనా, వరంగల్లో అయినా ఇంకో చోట అయినా ఇవన్నిటిని కూడా రెస్టోర్ చేసుకోవాలి అనే ఆలోచన ప్రభుత్వాలకు రావాలి. ప్రభుత్వాలకు రాకపోయినా వాటి మీద ఒత్తిడి తెచ్చేంత చైతన్యం ప్రజల్లో రావాలి. అంటే వాళ్ళే నష్టపోతున్నారు కదా. ఇవాళ చూడండి ఎంత జిల్లాలలోకి పోతే, మీరు వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ పోతే దయనీయంగా ఉంది పరిస్థితి. అది ఓట్లు అడిగేప్పుడు ఓ రకంగా, ప్రజలు ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా ప్రభుత్వాలు ఉండకూడదు. ఆ మేరకు ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని అధినాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మాట వినకుండా ఈ హైడ్రా అనేది తీసుకురావడం అనేది మంచి పరిణామం. సార్, అయితే ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్లను డైవర్ట్ చేయడానికి క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, లేకుంటే రుణమాఫీ అంశం తెర మీదకి రాకుండా పక్కదారి పట్టించడానికి హైడ్రాని తీసుకొచ్చారు అనే దాంతో పాటుగా ఇప్పుడు హైడ్రాకి సంబంధించి నోటీసులు ఎవరైనా ఇస్తే ఇమ్మీడియట్గా కోర్టు దాకా వెళ్తున్నారు, మేము కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పడాలు, ఎగ్జామ్షన్స్ ఇవ్వమని బెదిరించడాలు. చాలా మంచిది అది. ఇప్పుడు కోర్టులకు పోవడం అనేది, కోర్టులకు పోతే అంటే న్యాయ వ్యవస్థ అయినా చెరువుల్లో ఇండ్లు కట్టమని చెప్పదు, న్యాయ వ్యవస్థ అయినా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టండి అని చెప్పదు. కాబట్టి పోనివ్వండి, కోర్టులకు తెలుస్తుంది కదా. రెండవది, ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన లొంగితే ఇక దాని పర్పసే నెరవేరినట్టు కాదు. నువ్వు ఆ బలమైన సంకల్పంతో వస్తేనే ఇట్లాంటివి సాధ్యమవుతాయి. ఎందుకంటే ఇట్లాంటివి తప్పనిసరిగా రెసిస్టెన్స్ ఉంటుంది, ప్రతిఘటన ఉంటుంది. ఎందుకంటే చాలా సునాయాసంగా ఏమంటారు, కష్టపడకుండా కోట్ల రూపాయలు సంపాదించే ఒక వ్యాపారం ఇది. వేరే వ్యాపారాల్లో కష్టపడాలి. ఇవైతే ఏముంది, హాయిగా భూములను ఆక్రమిస్తే ఇళ్ళు కట్టేసి అమ్మేస్తే డబ్బు వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిఘటిస్తారు. ఆ ప్రతిఘటనను ఎదుర్కోవాలి. గట్టిగా ఎదుర్కొని నిలబడగలిగితేనే చిరస్థాయిగా ఆ పేరు నిలిచిపోతుంది, ఆ ముఖ్యమంత్రిది, ఆ ప్రభుత్వాన్ని. ఫలానా టైంలో ఇట్లా జరిగింది అని చెప్పుకుంటాయి భావితరాలు. అండ్ సేమ్ టైం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లో లేకుంటే రైతు రుణమాఫీ, దీని గురించి మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్తున్నటువంటి. హాయిగా కొనసాగించండి. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల సమయంలో ప్రామిసెస్ చేస్తున్నాయి ప్రజలకు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 2 చూడాలి ఇందులో. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్ని ఫుల్ఫిల్ చేయడానికి నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాయా లేదా ప్రభుత్వాలు అనేది చూడాలి. నిజాయితీగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏమైనా ఇబ్బందులు వచ్చి ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వాళ్ళు బయటకు వచ్చి ప్రజలకు చెప్పుకుంటే, అయ్యా మేము ఇది చేయాలనుకున్నాం కానీ ఇట్లా జరిగింది, ఇంతవరకే చేయగలిగినాం మేము అని చెప్పుకుంటే ఆ నిజాయితీని హర్షిద్దాం. అట్లా కాకుండా నువ్వు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడదాటినాక బోడమల్లన్న పద్ధతిలో వ్యవహరిస్తే అట్లాంటి రాజకీయ పక్షాలను క్షమించకూడదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తను చెప్పినవి ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఎక్కడైనా ఏదైనా లోపం జరిగితే చెప్పుకుంటే మంచిది. ప్రతిపక్షాలు కూడా, ప్రతిపక్షాల పనే అది. మీరు ఈ ప్రామిసెస్ చేసినారు, ప్రజలకి మంచి చేస్తామన్నారు, ఇది చేయండి మీరు అని నిలదీసే పనే కదా ప్రతిపక్షాల పని. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు చేయాలి. ప్రజల దగ్గర పోయి చెప్పుకోవాలి వీళ్ళు.
అయ్యా మేము ఇది చేద్దాం అనుకున్నాం, కొన్ని అవాంతరాలు వచ్చినాయి, లేదా ఇంత మేరకే చేయగలిగినాం, ఇప్పుడు ముందు ముందు ఇంకా చేస్తాం, ఇట్లా చేస్తాం అని చెప్పుకుంటే ప్రజలు కన్విన్స్ అవుతారు. అట్లా కాకుండా ఒకసారి అయిపోయిన ఎన్నికలు మేము గెలిచి ఇష్టం, ప్రజలు ఎవరు అని అంటే గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో చెప్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ థ్యాంక్ యూ వెల్కమ్ అమ్మా.